హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 21st ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా 21st ఏప్రిల్ చూస్తే వెరీ ఫేమస్ నేషనల్ సివిల్ సర్వీస్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. నేషనల్ సివిల్ సర్వీస్ డే అని చెప్పేసి థీమ్ ఏంటి, మనకి పిఐబి న్యూస్ చెక్ చేస్తే ఇంతవరకు థీమ్ అప్డేట్ చేయలేదు, బహుశా ఈవినింగ్ కల్లా అప్డేట్ చేయవచ్చు. బట్ థీమ్ ఉంటుంది, సో తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను నోట్స్లో యాడ్ చేస్తాను. జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ 21st ఏప్రిల్ అనేది నేషనల్ సివిల్ సర్వీస్ డేగా ఎందుకు మనము జరుపుకుంటున్నాము, ఇంతకుముందు మనకి ప్రీవియస్ క్వశ్చన్గా రావడం జరిగింది. ఢిల్లీలో ఉన్న మెట్కాఫ్ హౌస్ లోపల వల్లభాయ్ పటేల్ ప్రసంగిస్తూ సివిల్ సర్వెంట్స్ని ఉద్దేశించి ప్రసంగిస్తాడు. మీరు ఇండియా యొక్క ఉక్కు చట్టంగా వ్యాఖ్యానం చేస్తాడు. సివిల్ సర్వెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది నొక్కి చెప్పిండు కాబట్టి 21st ఏప్రిల్ని మనము నేషనల్ సివిల్ సర్వీస్ డేగా జరుపుకుంటున్నాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ వెరీ ఫస్ట్ టైం సివిల్ సర్వెంట్స్ అందరినీ భారతదేశం యొక్క ఉక్కు చట్టంగా వ్యాఖ్యానం చేస్తాడు. ఆ వ్యాఖ్య మనకు ప్రశ్న ఇంతకుముందు వచ్చింది, ఎవరు అని చెప్పేసి ప్రశ్న వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సివిల్ సర్వెంట్స్ని భారతదేశం యొక్క ఉక్కు చట్టంగా ఏ ప్రముఖ వ్యక్తి వ్యాఖ్యానం అని చెప్పేసి ప్రశ్న వచ్చింది. సో మన ఆన్సర్ ఏంటి అంటే వల్లభాయ్ పటేల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఇండియన్ పాలిటీ కిందికి వస్తుంది. ఏపీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి ఇక్కడ మనకు ఈ టైం స్టాంప్ అనేది అవసరం లేదు చెప్పాలి అంటే. ఎందుకోసం, నేను పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అయిపోయిన తర్వాత ఏబీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు స్కిప్ చేయమంటున్నా, అంటే మిగతా ఆర్టికల్స్ మీకు అవసరం లేదని చెప్పేసి భావించాలి. టైం స్టాంప్ నేను చేయాలి అంటే నేను మళ్ళీ వీడియో చూడాల్సిన అవసరం ఉంటుంది. టైం అనవసరంగా వేస్ట్ అని చెప్పేసి టైం స్టాంప్ చేయట్లేదు. చేయకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఎకాలజీ అయిపోయిన తర్వాత మిగతా ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ 3 to 4 ఆర్టికల్స్ మనకి గుర్తుపెట్టుకోవాలి. నేను స్కిప్ చేయమంటున్నా, అక్కడ స్కిప్ చేయండి సరిపోతుంది. టీఎస్పీఎస్ వాళ్ళ కోసం అయితే అన్ని ఆర్టికల్స్ అవసరమే. రైట్. ఫస్ట్ చూస్తే మనకి పాలిటీ ఒకటే ఆర్టికల్ ఈరోజు వార్తల్లో ఉంది. అడవుల్ని సుప్రీంకోర్టు జాతీయ ఆస్తిగా, నేషనల్ అసెట్గా, జాతీయ ఆస్తిగా ఒక కేసులో వ్యాఖ్యానం చేసింది. మనం కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది. వెరీ ఫేమస్ కేసు స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహమ్మద్ అబ్దుల్ కాసిం అని చెప్పేసి ఒక ప్రైవేట్ వ్యక్తి, వరంగల్ వ్యక్తి. మహమ్మద్ అబ్దుల్ కాసిం. మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇటువైపు ఉంది అంటే కేసు వేసింది ఎవరంటే మనకి తెలంగాణ ప్రభుత్వం కేసు వేయడం జరిగింది. మనకి ఏం జరిగింది మొత్తం చూస్తే, మహమ్మద్ అబ్దుల్ కాసిం అని చెప్పేసి వరంగల్ లోపల 106 ఎకరాల భూమి ఉంటుంది. అది నా భూమి అని చెప్పేసి హైకోర్టులో కేసు చేస్తే హైకోర్టు మహమ్మద్ అబ్దుల్ కాసింకే క్లెయిమ్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం కూడా అటువైపే వాదిస్తుంది. మొత్తం మీద మహమ్మద్ అబ్దుల్ కాసింకే 106 ఎకరాల అటవీ భూమిని కట్టబెడతారు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అని కొత్తగా వచ్చినాక ఇన్ఫ్యాక్ట్ పిటిషన్ దాఖలు చేస్తుంది రివ్యూ కోసం అని చెప్పేసి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది తెలంగాణ స్టేట్ వర్సెస్ మహమ్మద్ అబ్దుల్ కాసిం అని చెప్పేసి ఉంది. ఇటువైపు ఉంటే మనకి వీళ్ళు పిటిషన్ వేసిన వాళ్ళని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఏమనేది అంటే ఈ 106 ఎకరాల భూమి అనేది ప్రైవేట్ భూమి కాదు, ప్రైవేట్ ఆస్తి కాదు, అటవీ శాఖకే ఇస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. చెప్తూనే ఏమన్నది అంటే అడవులు అనేవి జాతీయ ఆస్తిగా వ్యాఖ్యానం చేయడం జరిగింది. అటవీ భూమిని ప్రైవేట్కి ఎలా ఇస్తారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి ప్లస్ అధికారులకి ఫైన్ విధించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అంటే మనకి అప్పుడు ప్రభుత్వం అనేది ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రైవేట్ వ్యక్తికి ఫేవర్ చేసింది కాబట్టి ఇప్పటి ప్రభుత్వం మనకి ఫైన్ కట్టాల్సిందే. రైట్. ఇది మనకి కేసు చూస్తే మహమ్మద్ అబ్దుల్ కాసిం అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. అడవుల్ని జాతీయ ఆస్తిగా వ్యాఖ్యానం చేసింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ మనకి ఎకనామీ ఆర్టికల్స్ చూస్తే ఒక 3 ఆర్టికల్స్ మనకి ఈరోజు వార్తల్లో వచ్చినాయి. 3 ఆర్టికల్స్ తెలుగు పేపర్లో వచ్చిన ఆర్టికల్సే. రైట్. ఫస్ట్ చూస్తే మనకు IRDAI సంస్థకి 24 years అయిపోయినాయి 19 ఏప్రిల్తోని. ఇప్పుడు 2000లో మనకి ఏర్పాటు అయింది కాబట్టి 24 years అయిపోయినాయి. 25th ఇయర్లోకి వస్తుందని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో ఒక హెడ్డింగ్ వచ్చింది. 25 వసంతాల IRDAI సంస్థ అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. ఒక మైల్ స్టోన్ కాబట్టి 50 years కానీ లేదా 25 years కానీ ఇట్లా వచ్చిన ప్రశ్న వస్తుంది మనకి.
సో వాట్ ఈస్ ద IRDAI అని చెప్పేసి ఎకనామిక్ కిందకి వస్తుంది, ఇన్సూరెన్స్ పాఠంలో వస్తుంది. రైట్, ఏంటి అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ సంస్థ ఏర్పాటుని ఏ కమిటీ చెప్పింది అంటే, సో మనకి 1993లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మల్హోత్రా కమిటీ అని చెప్పేసి ఉంటుంది. సో మల్హోత్రా కమిటీ నియామకం చేస్తారు. ఇది 1994లో రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్లో ఏముంటుందంటే, భారతదేశంలో బీమా నియంత్రణ కోసం అని చెప్పేసి ఒక చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయండి అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. ఒకటి ఏంది, ఒక స్టాచ్యుటరీ బాడీ మీరు ఏర్పాటు చేయమని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. సో దాంతో ఇంకా ఈ ఇన్సూరెన్స్ సెక్టార్లోనికి ప్రైవేట్ రంగాన్ని అలో చేయమని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. ప్రైవేట్ రంగాన్ని అలో చేయమంటుంది. ఇంకేమంటుంది అంటే ఇన్సూరెన్స్ సెక్టార్లోనికి విదేశీ పెట్టుబడులు FDIని కూడా అలో చేయమని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. గవర్నమెంట్ మూడింటిని ఆమోదిస్తుంది. దాని ప్రకారం మనకు 1999 IRDAI యాక్ట్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకొని దీని ద్వారా మనము 2000 ఏప్రిల్ 19న IRDAI సంస్థని ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి సో చట్టము మనకి వేరే ఇయర్లో ఉన్నది, సంస్థ ఏర్పాటు వేరే అని చెప్పేసి చూసుకోవాలి. ముఖ్యంగా దీని హెడ్ క్వార్టర్ మన హైదరాబాద్లో ఉంది కాబట్టి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ప్రెసిడెంట్ IRDAI చైర్పర్సన్ ఎవరంటే మనకు దేబాశిష్ పాండే అని చెప్పేసి పిలుస్తాం. సో దేబాశిష్ పాండే అని చెప్పేసి పిలుస్తాం. ఇది సరిపోద్ది మనకు 25 ఇయర్స్ కాబట్టి. సో ఏ కమిటీ, ఆ కమిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి, చట్టం గుర్తుపెట్టుకోవాలి, ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, హెడ్ క్వార్టర్ గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది అంతే. ఇటీవల మనకు అందరికీ బీమా సౌకర్యం కోసం అని చెప్పేసి 2047 లక్ష్యం పెట్టుకొని బీమా సుగమ్ అనే పోర్టల్ తీసుకొచ్చింది. సో వెరీ ఫేమస్ క్వశ్చన్, IRDAI సంస్థ అనేది అందరికీ బీమా కోసం అని చెప్పేసి ఎప్పుడు లక్ష్యం పెట్టుకున్నది 2047 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ మనకి బీమా సుగమం అని చెప్పేసి ఒక పోర్టల్ పనిచేస్తుంది, దానికోసమే. నెక్స్ట్ ఈ IRDAI సంస్థ మరొక ఆర్టికల్లో మనకి వార్తల్లో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వార్తల్లో ఇన్ఫ్యాక్ట్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఆరోగ్య బీమా ఉంటుంది కదా, వాటిని రూల్స్ మార్చింది. సో ఫస్ట్ చూస్తే ఇంతవరకు 65 అనేది సో ఏజ్ అనేది గరిష్టం ఉండే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మనం తీసుకోవాలి అంటే 65 ఏళ్ళ వయసు ఉండే. ఇప్పుడు దీన్ని నిషేధం విధించింది. సో ఎటువంటి వయసు పరిమితి లేదు, కనిష్టం గరిష్టం వయసు లేదు, ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ మనకి తీసుకోవచ్చు అని చెప్పేసి చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండు, సో మనకు ఇన్ఫ్యాక్ట్ వెయిటింగ్ అని చెప్పేసి మనకి ఒక కాలం ఉంటుంది. సో వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి ఇంతకుముందు 4 ఇయర్స్ ఉండే, దీన్ని 3 ఇయర్స్కి మార్చింది. ఇక్కడ ఏం లేదు, నీకు ఒక వ్యాధి ఉన్నట్లయితే ఫస్ట్ ఈ ఇన్సూరెన్స్ కొనకంటే ముందే వ్యాధి ఉన్నట్లయితే అది నువ్వు క్లెయిమ్ చేసుకోవాలంటే 4 ఏళ్ళు ఆగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కిడ్నీ ఇష్యూ ఉంది, ఇన్ఫ్యాక్ట్ ముందస్తు వ్యాధి, నువ్వు పాలసీ తీసుకున్నావు అనుకోండి, నీ కిడ్నీ ఇష్యూ మీద నీకు చికిత్సకు ఇన్సూరెన్స్ వర్తించాలి అంటే నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి అంటే 4 ఇయర్స్ టైం నువ్వు వెయిట్ చేయాలని చెప్పేసి ఉండే, దాన్ని 3 ఏళ్ళకి తగ్గించింది. ఇంకొకటి, సో మనకి మారిటోరియం అని చెప్పేసి ఇంతకుముందు 8 ఇయర్స్ ఉండే, ఇప్పుడు 5 ఇయర్స్కే తగ్గించింది. సో 3 మార్పులు అని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ IRDAI సంస్థ అనేది హెల్త్ సెక్టార్ లోపల ఇన్సూరెన్స్ ఉంటుంది ఆరోగ్య బీమా కోసం అని చెప్పేసి ఇది తీసుకొచ్చింది. సో గరిష్ట వయసు అనేది ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ బిట్కాయిన్ హాల్వింగ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది తెలుగు పేపర్లో వచ్చిన ఆర్టికలే. సో ఈరోజు మనకి ఇన్ఫ్యాక్ట్ గత 3-4 డేస్ నుంచి తెలుగు పేపర్స్ అనేవి కనీసము ఆ మ్యాటర్ని టచ్ చేస్తున్నాయి. సరే పూర్తిగా ఇవ్వకపోయినా కూడా కరెంట్ అఫైర్స్ మనకి వార్తల్లో ఉన్నప్పుడు టచ్ చేస్తుంది. సో చాలా హ్యాపీ వాస్తవంగా, ఎందుకంటే తెలుగు పేపర్ కొంతమంది అధ్యయనం చేస్తారు, ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి తెలుగు పేపర్లు చాలా కృషి చేయాలి కరెంట్ అఫైర్స్ పట్ల. ఇంతకుముందు మనకి ఈనాడు పేపర్ చాలా ఎక్సలెంట్గా ఉండేది, ఈ మధ్యన కొద్దిగా తక్కువ ఆర్టికల్స్ ఇస్తున్నాడు. లాస్ట్ 1 వీక్ నుంచి మాత్రము ఆల్మోస్ట్ ఇందులో వచ్చే ఆర్టికల్స్ అన్నీ అదే రోజు వస్తున్నాయి కాబట్టి కొద్ది వరకు మనకి అది హ్యాపీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో బిట్కాయిన్ హాల్వింగ్ అనేది వెరీ ఫేమస్ ఆర్టికల్. ఇది మనం ఇంత డిస్కస్ చేసి ఉన్నాం వాస్తవంగా. ఏంటి అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఇది హాఫింగ్ అని చెప్పేసి పిలుస్తాం, దీన్ని కూడా హాఫింగ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో రైట్, ఫస్ట్ మనకి 2009 ప్రాంతం లోపల ఈ బిట్కాయిన్ సృష్టికర్త ఎవరంటే సతోషి నకమోటో అని చెప్పేసి ఉన్నాడు. సతోషి నకమోటో అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం, బిట్కాయిన్ ఎలా పనిచేస్తుంది, ఎలా వచ్చింది, సృష్టి ఎవరని చెప్పేసి, ఆయన కాన్సెప్ట్ ఏంటి, ఎలా పనిచేస్తుంది.
ఈ బిట్ కాయిన్ మీద ఆర్బీఐ యొక్క పాలసీ ఏంటి, సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. నేను ఆల్రెడీ లింక్ షేర్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్ లోపల. మళ్ళీ ఇక్కడ అంత అవసరం లేదు, ఓన్లీ బిట్ కాయిన్ హాల్వింగ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది కాబట్టి దానికే పరిమితం అయిపోదాం. ఇది ఎకనామీ ఆర్టికల్, రైట్. ఏంటి అంటే సో ఫస్ట్ ఇతను ఒక బిట్ కాయిన్ లావాదేవీ పూర్తి చేస్తే ఇన్ఫ్యాక్ట్ బ్లాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఒక బ్లాక్ మనం యాడ్ చేసుకోవాలి, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి ఒక లావాదేవీ పూర్తి చేస్తే మనం ఒక బ్లాక్ని యాడ్ చేస్తాం. ఒక బ్లాక్ని ఫస్ట్ టైం యాడ్ చేసినప్పుడు మనకి 2009లో 50 బిట్ కాయిన్స్ వస్తాయండి. ఒక లావాదేవీ పూర్తి చేస్తే ఆ లావాదేవీ పూర్తి చేసిన వ్యక్తిని మనము మైనర్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే వీళ్ళు బిట్ కాయిన్స్ని మైనింగ్ చేస్తూ ఉంటారు. మైనింగ్ అంటే లావాదేవీని పూర్తి చేయడం అని చెప్పేసి పిలుస్తాం. ఒక పేమెంట్స్ని పూర్తి చేస్తే ఒక మైనర్కి 50 బిట్ కాయిన్స్ వచ్చేవి. మొత్తం మీద ఈ బిట్ కాయిన్స్ ఎన్ని ఉంటాయంటే 21 మిలియన్స్ మాత్రం ఉత్పత్తి చేయవచ్చు. సో మనకి తెలుగులో ఇన్ఫ్యాక్ట్ 2.1 కోట్లు అని చెప్పేసి పేపర్లు ఇవ్వడం జరిగింది, అంతకంతే వస్తుంది. సో నువ్వు గరిష్టంగా 21 మిలియన్స్ మాత్రం ఉత్పత్తి చేయవచ్చు. 21 మిలియన్స్ అయిపోయినాక ఏం చేస్తామంటే బిట్ కాయిన్ని హాల్వింగ్ చేస్తాం. ఐ మీన్ ఒక లావాదేవీ పూర్తి చేస్తే మనం దీన్ని తగ్గిస్తాము. సో మనకి రివార్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఒక బ్లాక్ని యాడ్ చేయడం అంటే ఒక లావాదేవీ పూర్తి చేసినట్టుగా మనం తీసుకుంటే ఆ మైనర్కి వచ్చే రివార్డ్స్ మనం 50 బిట్ కాయిన్స్ అని చెప్పేసి లెక్కించినాం స్టార్టింగ్లో. ఇప్పుడు 21 మిలియన్స్ బిట్ కాయిన్స్ అయిపోయినాయి కాబట్టి హాల్వింగ్ తప్పనిసరి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ 2012లో మనకు 21 మిలియన్స్ బిట్ కాయిన్స్ అయిపోయినాయి. హాల్వింగ్ అంటే మనకి ఈ రివార్డ్స్ తగ్గిస్తాము, ఆఫ్ చేస్తాము. ఒక లావాదేవీ పూర్తి చేస్తే ఈ మైనర్కి ఎంత వస్తుంది, 25 బిట్ కాయిన్సే వస్తాయి. వై? బికాస్ మనం సగానికి తగ్గిస్తున్నాము. అంటే సో 2012లో ఫస్ట్ టైం అయిపోయింది బిట్ కాయిన్ హాల్వింగ్ అని చెప్పేసి. యూపీఎస్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఎప్పుడు మనకు 2016లో వచ్చింది. సెకండ్ టైం ఏమైంది, మళ్ళీ ఒక 21 మిలియన్స్ బిట్ కాయిన్స్ ఉత్పత్తి అయినాయి సృష్టి లోపల. మైనింగ్ చేస్తే ఉత్పత్తి అవుతాయి. నువ్వు బిట్ కాయిన్ తీసుకోవాలంటే నువ్వు మైనింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక వస్తువుని ఇచ్చి బిట్ కాయిన్స్ని తీసుకోవచ్చు, లేదా ఏమన్నా కొనుక్కొని బిట్ కాయిన్ని తీసుకురావచ్చు. నువ్వు మైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, మైనర్స్ చేస్తారు. టెక్నాలజీ అవసరం ఉంటుంది, హై టెక్నాలజీ కంప్యూటర్స్ అవసరం ఉంటుంది, రైట్. మళ్ళీ ఏమైంది అంటే 21 మిలియన్ బిట్ కాయిన్స్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ హాల్వింగ్ చేయాలి. సో 2016లో చేస్తారు. మళ్ళీ ఒక లావాదేవీ పూర్తి చేస్తే ఇందులో ఆఫ్ కదా 12.5 బిట్ కాయిన్స్ వస్తాయి. సో ఇది మనకు సెకండ్ది అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది ఎంత ఇప్పుడు 12 బిట్ కాయిన్స్. ఇది మనకు యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్. మీరు 16 పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది ఆల్రెడీ. రైట్. నెక్స్ట్ మళ్ళీ ఎంత 21 మిలియన్స్ బిట్ కాయిన్స్ ఉత్పత్తి అయినాయి. మళ్ళీ బిట్ కాయిన్ హాల్వింగ్ తప్పనిసరి. సో 2020లో అంటే ప్రతి 4 ఇయర్స్కి దరిదాపుగా ఉత్పత్తి అవుతున్నాయి. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఒక లావాదేవీ అయిపోయింది కాబట్టి సగం చేయాలి కాబట్టి సో 12.5 అంటే ఎంత వస్తుంది, 6.25 అని చెప్పేసి వస్తుంది. సో నెక్స్ట్ ఏమైంది అంటే 2024 వచ్చింది మనకు. ఇన్ఫ్యాక్ట్ 4 ఇయర్స్ అని కాదు, ఇక్కడ 21 మిలియన్ బిట్ కాయిన్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ హాల్వింగ్ చేయాలి కాబట్టి సగం చేయాలి. సో ఈసారి ఎంత, ఈ 3 అయిపోయింది. సో 4వసారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న మనకు వస్తుంది. సో 2024 ఏప్రిల్ లోపల మనము 4th టైం హాల్వింగ్ చేస్తున్నాము. 6.25 సగం అంటే ఎంత వస్తుంది మనకు, 3.125 అని చెప్పేసి వస్తుంది. సో ఇప్పుడు ఒక లావాదేవీ పూర్తి చేస్తే ఆ మైనర్స్కి ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఎంత రివార్డ్ వస్తే 3.125 అని చెప్పేసి వస్తుంది. 50 బిట్ కాయిన్స్ దగ్గర స్టార్ట్ చేసిండు సతీష్ నకమోటి. అయితే ఫస్ట్ టైం సగం చేసినాము 25 వచ్చింది, సెకండ్ టైం సగం చేసినాము 12.5 వచ్చింది, థర్డ్ టైం సగం చేస్తే 6.25 వస్తే ఏప్రిల్ మాసంలో మనం 4th టైం సగం చేస్తే 3.125 బిట్ కాయిన్స్ అయితే వస్తాయి. సో ఇది ఎందుకోసం సగం చేయడం అంటే జస్ట్ ఏం లేదు, ఈ 21 మిలియన్ బిట్ కాయిన్స్ అనేది ఎక్కువ సమయంలో చేరుకోవాలని చెప్పేసి లక్ష్యంతో ఈ సగం చేసే ప్రక్రియని సతోషి నకమోటి స్టార్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద మనకి రివార్డ్స్ అనేది తగ్గిపోతాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మైనింగ్ చేసే వాళ్ళకు. ఇది బిట్ కాయిన్ హాల్వింగ్ గురించి. సో ఒక లావాదేవీ పూర్తి చేస్తే మైనింగ్ చేసే వాళ్ళని సో మనం రివార్డ్స్ ఇస్తాం కాబట్టి ఆ రివార్డ్స్ అనేది ఎవ్రీ 21 మిలియన్ బిట్ కాయిన్స్ ఉత్పత్తి అనంతరము సగానికి రివార్డు తగ్గిపోతుంది. అదే బిట్ కాయిన్ హాల్వింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో నోట్స్ అదంతా ఉన్నది.
నోట్స్లో ఉన్నదానికంటే ఇట్లా రాసుకుంటే చాలా అర్థమవుతుంది. ఫైన్. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ వార్తల్లో మనకి 2 మిషన్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ వెరీ ఫేమస్ డ్రాగన్ ఫ్లై మిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో డ్రాగన్ ఫ్లై మిషన్. సో మన ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ట్రెండ్ ఏంటి అంటే ప్రయోగం చేయకముందే వార్తల్లో వచ్చినట్లయితే ప్రశ్న ఇస్తున్నారు. ఇది శని గ్రహం యొక్క ఉపగ్రహము అయిన టైటాన్ మీదికి నాసా పంపిస్తుంది. దీన్ని డ్రాగన్ ఫ్లై అని చెప్పేసి పిలుస్తున్నాం. మనం డిస్కస్ చేస్తాం పూర్తిగా క్లియర్గా. ఎగ్జామ్కి అంతవరకు డిస్కస్ చేద్దాం, కానీ ఫస్ట్ అది వినండి. ఇది ఏంటి అంటే సో శని గ్రహం యొక్క ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. సౌర వ్యవస్థ మొత్తంలో 2వ అతిపెద్దది. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే బృహస్పతి యొక్క గనిమెడ అని చెప్పేసి పిలుస్తాం. అది మనకి జాగ్రఫీలో వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇప్పుడు 2028లో ప్రయోగిస్తుంది. 2034 నాటికి టైటాన్ యొక్క ఉపరితలాన్ని చేరుకొని ఆ సర్ఫేస్ని మొత్తం అధ్యయనం చేస్తుందట. ఇది మనకి బేసిక్ క్వశ్చన్ అండి. ఇక ఫ్లై ఉంది కాబట్టి మనకి ఇది ఒక డ్రోన్ మాదిరిగా ఒక హెలికాప్టర్ మాదిరిగా ఉంటుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే సో డ్యూయల్, గుర్తుపెట్టుకోవాలి ఇది సైంటిఫిక్ వర్డ్. సో డ్యూయల్ క్వాడ్ క్యాప్టర్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. డ్రాగన్ ఫ్లై ఏంటి అంటే ఒక డ్యూయల్ క్వాడ్ క్యాప్టర్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో మనకి క్యాప్టర్ మీన్స్ గాలిలో పోయేదని చెప్పేసి అర్థం వస్తుంది కావచ్చు. సో మనకి క్వాడ్ మీన్స్ 4 అని చెప్పేసి వస్తుంది కదా. సో 4 అని చెప్పేసి వస్తుంది. మనకి క్వాడ్ కూటమి అని చెప్పేసి ఉన్నది. జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా అని చెప్పేసి. సో డ్యూయల్ అంటే మనకి 2 వస్తుంది, 2 into 4 కాబట్టి. సో మేబీ దానికి 8 చక్రాలు అని చెప్పేసి ఉంటాయట. అందుకే దీన్ని మనము డ్రాగన్ ఫ్లైని డ్యూయల్ క్వాడ్ కాప్టర్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇది సో ఇక్కడ టైటాన్ మీద ఇన్ఫ్యాక్ట్ ఫ్లై అవుతుంది. ఇలా ఫ్లై అయితే సో ఇది సైన్స్ యొక్క అన్వేషణ కోసం అని చెప్పేసి ఉద్దేశించబడ్డ ప్రయోగం ఇది. అంటే ఈ ఉపగ్రహాన్ని అధ్యయనం చేస్తుంది సైంటిఫిక్ మోడ్లో. ఇక్కడ మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్ వస్తుంది, కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి. ఏంటి అంటే నాసా అనేది సో భూగ్రహం మీద కాకుండా మరొక గ్రహం మీద వెరీ ఫస్ట్ టైం ఒక ఫ్లై మిషన్ని పంపిస్తుందట. సో మనకి ఇది చూసినాక ఈ వాక్యం చూస్తే ఏం గుర్తుకు రాకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ మనకి ఇదే ఏప్రిల్లో జనవరి మంత్లో ఒకటి కరెంట్ అఫైర్స్ మనకి వార్తల్లో ఉన్నది. ఇన్జెన్యూటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్జెన్యూటీ మిషన్ ఇదేంది మనకు అంటే సో మార్స్ గ్రహం మీద సో 72వ ఫ్లై అంటే ఎగిరింది చివరిసారి అని చెప్పేసి 18 జనవరిన ఎగిరింది ఇది 24లో. సో ఇన్జెన్యూటీ అనేది ఒక హెలికాప్టర్, ఒక డ్రోన్ అనుకోండి. సో నాసా పంపింది మార్స్ మీదకి. ఎన్నిసార్లు? 72 సార్లు ఫ్లై చేస్తుంది. 72 సార్లు చూస్తే మనకి జనవరి 18 అని చెప్పేసి లాస్ట్ టైం ఎగిరింది. అప్పుడు మనం దీన్ని ఏమన్నామంటే భూగ్రహం మీద కాకుండా మరో గ్రహం మీద ఫస్ట్ ఫ్లై అని చెప్పేసి మనం పిలిచినాం. మరి ఇది ఎట్లా ఫస్ట్ ఫ్లై అవుతుంది అంటే ఇది కేవలము సైంటిఫిక్ దానికోసం అని చెప్పేసి ప్రయోగం చేయలేదు. సో ఓన్లీ ఒక పైలట్ మాదిరిగా ప్రయోగం చేస్తాం. ఇది సైంటిఫిక్ కాబట్టి సో శాస్త్ర సాంకేతిక విషయం కోసం అని చెప్పేసి భూగ్రహం మీద కాకుండా మరో గ్రహం మీద ఫస్ట్ ఫ్లై అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ డ్రాగన్ ఫ్లై వస్తుంది. ఇక్కడ శాస్త్ర సాంకేతికమైన పదాన్ని ఉపయోగం చేయకుండా భూగ్రహం మీద కాకుండా మరో గ్రహం మీద ఫస్ట్ ఫ్లై అంటే మనకి ఇన్జెన్యూటీ వస్తుంది. కన్ఫ్యూజ్ కావద్దు, ఇవి 2 ఫ్లై మిషన్సే. జస్ట్ లైక్ దట్ డ్రోన్ మాదిరిగా ఎగురుతాయి అవి. కాకుంటే ఇది సో పరిశోధన కోసం అని చెప్పేసి చేయబడింది, ఇదేమో మామూలుగా ఒక ప్రయోగం అని చెప్పేసి చెప్పొచ్చు. 2 మనకి నాసా ప్రయోగించని చెప్పేసి చూసుకోవాలి. ఒకటి మార్స్ మీదకి, ఇంకోటేమో శనిగ్రహం అని చెప్పేసి చూసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి అంటే డ్రాగన్ ఫ్లై భూగ్రహం మీద కాకుండా మరో గ్రహం మీద శాస్త్ర సాంకేతిక పరిశోధన కోసం అని చెప్పేసి ఎగిరిన ఫస్ట్ మిషన్ కావచ్చు. 34 లోపల అది కూడా. ఇన్జెన్యూటీ అంటే ఇది మామూలుగా ఇన్ఫ్యాక్ట్ ఒక పైలట్ మాదిరిగా నాసా ఫస్ట్ టైం ప్రయోగించిందని చెప్పేసి చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇంకొకటి మనకి వార్తల్లో ఉంది. సో జునో అని చెప్పేసి ఒక మిషన్ మనకి వార్తల్లో ఉంది. ఇది నాసా యొక్క మిషన్ ఇది కూడా. సో ఇది మనకి ఈరోజు పేపర్లో రాలేదు, ఈనాడులో రాలేదు, దేంట్లో రాలేదు. ఇన్ఫ్యాక్ట్ మనకి హిందీలో వచ్చినటువంటి ఆర్టికల్. రైట్. డ్రాగన్ ఫ్లై కూడా మన హిందీలోనే వచ్చింది. ఈ జునో అంటే ఏంటి? ఇన్ఫ్యాక్ట్ అంటే ఇది మనకు 2011లోనే మనము దీన్ని అట్లాస్ 5 ద్వారా పంపుకున్నాము. సో అట్లాస్ 5 ద్వారా
బృహస్పతి మీదకి లేదా జూపిటర్ మీదకి పంపుకున్నాము. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటి అంటే ఫస్ట్ జునో మిషన్ని 2011 ప్రాంతం లోపల అట్లాస్ 5 రాకెట్ ద్వారా పంపింది ఎవరు? మన నాసా పంపింది. దేనికోసం అని చెప్పేసి బృహస్పతి యొక్క అధ్యయనం కోసం అని చెప్పి పంపింది. ఇప్పుడు ఎందుకు వార్తలో వచ్చిందంటే ఈ బృహస్పతికి మన నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఉన్నాయి కదా. సో దీనిలో ఒక ఉపగ్రహం పేరు ఐఓ అని చెప్పేస్తుంది. దీని తెలుగులో మనం ఏమంటాం దీన్ని? సో ఐఓ అని చెప్పేసి అంటే మనకి ఏమొస్తుంది? ఐఓ అంటే ఈఓ అని చెప్పేసి అర్థం వస్తే రావచ్చు. సో ఈ ఐఓ ఉపగ్రహం మీద నెంబర్ ఆఫ్ వోల్కనోస్ ఉన్నాయట. సో ఇక్కడ అగ్ని పర్వతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ బృహస్పతి యొక్క ఉపగ్రహం మీద ఉన్నాయని చెప్పేసి ఈ జునో మిషన్ గుర్తించింది. కాబట్టి దీన్ని దగ్గరగా వెళ్ళి ఫోటో తీసిందని చెప్పేసి మనకు ఈరోజు పేపర్లో రావడం జరిగింది. వెరీ ఫేమస్ ఆర్టికల్. ఒక నూతన ఆవిష్కరణ కాబట్టి బృహస్పతి యొక్క ఉపగ్రహము అయినటువంటి ఐఓ మీద అగ్ని పర్వతాల ఉనికిని దగ్గరగా ఫోటో తీసిన మిషన్ పేరేంటి? మనకి జునో అని చెప్పేసి పిలుస్తాం. అట్లాస్ 5 అని చెప్పేసి రాకెట్ పేరు. సో మన నాసా పంపింది అంటే కేప్ కెనడీ ప్రాంతం నుంచే పంపిస్తుంది. కాబట్టి మనకి ప్రాంతం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఓన్లీ మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే అట్లాస్ 5 అని చెప్పేసి రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా మనకి బృహస్పతి వార్తల్లో వచ్చింది కాబట్టి మనము ఇదే మంత్లో ఈ ఒక 2 మిషన్స్ మనం డిస్కస్ చేసి ఉన్నాం. వాస్తవంగా నాసాది ఇన్ఫ్యాక్ట్ ఇంకా పంపలేదు. ఈ జూపిటర్ మీదకి క్లిప్పర్ అని చెప్పేసి పంపిస్తుంది. సో నిజంగా ఇన్ని అవసరం అంటే కంపల్సరీ అవసరం అండి. సో మనకి నాసా మిషన్స్, ఇస్రో మిషన్స్ అనేవి వెరీ ఫేమస్. అందులో మళ్ళీ ఇవి ఎప్పటికీ పంపేటి కాదు. సో వేరే గ్రహం మీదకి ప్రయోగం కాబట్టి చాలా ఫేమస్. మనం ఎంతసేపు మార్స్ మీదకి పంపినాం కానీ సో ఇట్లా వేరే పంపలేదు ఇండియా ఇంతవరకు. సో నాసా పంపిస్తుంది కాబట్టి వెరీ ఫేమస్ మిషన్స్ ఇవన్నీ. నూతన ఆవిష్కరణ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఇక్కడ చూస్తే క్లిప్పర్ అని చెప్పేసి అక్టోబర్లో పంపిస్తుంది. 24 అక్టోబర్లో పంపిస్తుంది నాసా బృహస్పతి అధ్యయనం కోసం అని చెప్పేసి. దాని యొక్క ఉపగ్రహము యూరోపా అని చెప్పేసి ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి పంపిస్తుంది. సో మరి ఫాల్కన్ అని చెప్పేసి రాకెట్ని ఉపయోగించేస్తుంది. సో ఫాల్కన్ హెవీ అని చెప్పేసి రాకెట్ పేరు. ఇది గుర్తుపెట్టుకో కంపల్సరీ. ఎక్కడి నుంచి పంపిస్తుంది? నాసా కాబట్టి మనకి కేప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ జూపిటర్ మనకి వార్తల్లో ఉంది కాబట్టి ఇంకొకటి మనకి వార్తల్లో ఉన్నది. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది జూస్ అనే మిషన్ని పంపింది. సో ఏరియన్ 5 రాకెట్ ద్వారా. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ జ్యూస్ చూస్తే గిట్ట మనకి ఏమొస్తుందండి ఇక్కడ అంటే ఇది ఈ గనిమేడ, దాంతోపాటు యూరోపా, దాంతోపాటు కలిస్టా అని చెప్పేసి 3 ఉపగ్రహాల అధ్యయనం కోసం అని చెప్పేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క మిషన్ పేరు మనకి JUIC అని చెప్పేసి ఉన్నది. సో జునో నాసా దేనికోసం ఇది ఐఓ అని చెప్పేసి గుర్తించింది. 11లో పంపింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేసింది. అందులో ఈసారి వార్తల్లో వచ్చింది ఐఓ అని చెప్పి చూసుకోవాలి. రైట్. జునో జూపిటరే, జ్యూస్ జూపిటరే. బట్ మనకి శాటిలైట్స్ పేర్లు వేరు ఉన్నప్పటికీ కూడా జూపిటర్ అని చెప్పేసి చూసుకోవాలి. క్లిప్పర్ అనేది కూడా జూపిటరే. ఇందులో జ్యూస్ అనేది చాలా పెద్దది. యూరోపా ఉంది, క్యాలిస్టో ఉంది అండ్ గనిమేడా అని చెప్పేసి ఉంది. సో ఇవి 2 స్పేస్ మిషన్స్ అనేవి వెరీ వెరీ ఫేమస్. ఎందుకోసం అంటే మనకి సో నాసా అనేది మరొక గ్రహం మీద అధ్యయనం చేస్తుంది కాబట్టి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ వెరీ వెరీ ఫేమస్. ఎక్సర్సైజ్ పూర్వీ లెహర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో పూర్వీ లెహర్. సో ఇది ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది. ఎక్కడ మనకంటే సో ఈస్ట్ కోస్ట్ అంటే ఏంటి? సో మనకు తూర్పు తీరం లోపల కండక్ట్ చేస్తుంది. ప్రముఖ పాత్ర ఎవరిది ఇక్కడ అంటే ఈస్టర్న్ నావల్ కమాండ్ ఇది. సో ఈస్టర్న్ నావల్ కమాండ్ ఇది కీ రోల్ పోషిస్తుంది. దీంతో పాటు ఇంకెవరు హాజరవుతున్నారు అంటే సో అండమాన్ నికోబార్ కమాండో హాజరవుతుంది. మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తాయి. దీంతోపాటు మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొంటుంది. సో ప్రశ్న వస్తుంది, ఈ క్వశ్చన్ వచ్చిందంటే మనకి ఇది నేవీ కాబట్టి మనకి సో ఐఏఎఫ్ లేదని చెప్పేసి చదువుకుంటాము. ప్రశ్నలో కంపల్సరీ ఆప్షన్ అదే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ క్వశ్చన్ దాదాపు రాకపోవచ్చు, బట్ వచ్చినట్లయితే గిట్ట ఆప్షన్ లోపల అండమాన్ నికోబార్ కమాండో ఉంటుంది, ఐఏఎఫ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇవి 4 సంయుక్తంగా ఈ ఈస్ట్ కోస్ట్లో జరిగే
ఈ పూర్వీ లెహర్ లోపల ఇన్ఫ్యాక్ట్ మన మారిటైమ్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది నేవీ, రైట్. ఇది కరెంట్ అఫైర్స్లో మనకి 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఫ్రీక్వెంట్లీ ప్రశ్న వస్తుంది, అండమాన్ నికోబార్ దీవులో ఉన్న కమాండ్ ఏంటని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఫస్ట్ మనకి ఈ నేవీ కమాండ్ చూస్తే గిట్ట సో ఈస్టర్న్ వైపు చూస్తేనేమో విశాఖపట్నము, వెస్టర్న్ వైపు చూస్తేనేమో వెస్టర్న్ నావల్ కమాండ్ అని చెప్పేసి ముంబై, సౌతర్న్ కమాండ్ చూస్తే మనకి కొచ్చి అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ నార్థర్న్ ఉండదు, మనకి ఉత్తరంలో సముద్రాలు లేవు కాబట్టి ఉండదు. దీంతోపాటు మనకి ఇంకోటి నేవీ అనేది సో అండమాన్ నికోబార్ దీవుల లోపల పోర్ట్ బ్లేయర్ దగ్గర మనకి ట్రై సర్వీసెస్ కమాండ్ అని చెప్పేసి ఉంటుంది. నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ అని చెప్పేసి ఉంటుంది. భారతదేశంలో ఉన్న ఏకైక ట్రై సర్వీసెస్ కమాండ్ 3 దళాలు సంయుక్తంగా పనిచేస్తే ఇక్కడ అంటే మనకి పోర్ట్ బ్లేయర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకి ఇది రావడం జరిగింది. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులో కమాండ్ అంటే ఇక్కడ ఏది పాల్గొన్నది, నేవీ అని చెప్పేసి పాల్గొన్నది, రైట్. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఎందుకు వచ్చింది అంటే మనకు నేవీ అంటే సముద్రం యొక్క ఉపరితలమే కాదు, సముద్రం యొక్క మీద నుంచి కొన్ని హెలికాప్టర్స్ పోతాయి కదా, సో మనకి నిఘా కోసం అని చెప్పేసి సో అప్పుడు కొన్ని హెలికాప్టర్స్ పనిచేస్తాయి కాబట్టి మనకి ఎయిర్ ఫోర్స్ ఇక్కడ రావడం జరిగింది. ఇది పూర్వీ లెహర్ అని చెప్పేసి నేవీ కండక్ట్ చేస్తున్నటువంటి ఎక్సర్సైజు. దేనికోసం మనకంటే ఈ మారిటైమ్ యొక్క సెక్యూరిటీ కోసం అని చెప్పేసి సో ఏమన్నా సవాళ్ళు వస్తే ఎలా చేయాలని చెప్పేసి ముందే ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ ఉత్తర కొరియా ఒక 2 మిసైల్స్ టెస్ట్ చేసింది కాబట్టి 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సో ప్యోల్జీ అని చెప్పేసి ఉన్నది, సో ప్యోల్జీ 2 జీలు ఉన్నాయి. సో పూర్తిగా చెప్పాలంటే ప్యోల్జీ 1-2 అని చెప్పేసి ఉన్నది. ఇది యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్, అంటే విమానాన్ని ఎయిర్ క్రాఫ్ట్ని విధ్వంసం చేస్తా అని చెప్పేసి చూసుకోవాలి. అంతే, ఉత్తర కొరియా ప్రయోగించింది. ప్యోల్జీ అనగా ఏంటి అంటే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే ఎయిర్ క్రాఫ్ట్ని విధ్వంసం చేస్తా అని చెప్పేసి. ఇంకోటి హవాసాల్, సో హవాసాల్ 1-3 అని చెప్పేసి ఉన్నది. ఇది ఒక క్రూయిజ్ మిసైల్, దీని యొక్క వార్ హెడ్ని టెస్ట్ చేసింది. సో మిసైల్ అనేది వార్ హెడ్ని మోసుకెళ్తుంది, అది అణువార్ హెడ్ కావచ్చు లేదా మామూలు కావచ్చు. సో మొత్తం మీద ఈ క్రూయిజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్, ఇదేమో క్రూయిజ్ అని చెప్పేసి చూసుకోవాలి. 2 మనకి ఉత్తర కొరియా అని చెప్పేసి ప్రయోగించింది. సో ఇవి మనకు డిఫెన్స్ ఆర్టికల్స్ మనకి ఇవన్నీ వార్తల్లో ఉన్నాయి. సో ఏపీపీఎస్సీ వాళ్ళ కోసం ఇంకా క్లాస్ కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే మనకు స్పేస్లో డిఫెన్స్లో కవర్ కాని అంశాలన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. అంటే ఒక వ్యాక్సిన్ కావచ్చు, ఒక డిసీజ్ కావచ్చు, ఒక ఐఐటి యొక్క ఆవిష్కరణ కావచ్చు, లేదా నూతన ఆవిష్కరణ కావచ్చు, అటువంటివన్నీ మనకి ఇక్కడ వస్తాయి. సో ఫస్ట్ మనం చూస్తే ఫినిక్స్ అని చెప్పేసి ఉంది, ఓ పక్షి పేరు కాదు, ఇక్కడ మనం చూస్తే ఇట్లా ఫినిక్స్ అని చెప్పేసి ఉన్నది. సో ఒక పరికరం పేరు ఇది, దీన్ని రోబోటిక్ స్కెల్టన్ అని చెప్పేసి పిలుస్తాం. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేచి సొంతగా నడిచేందుకు దీన్ని కాలిఫోర్నియా సంస్థ బర్కిలీ అని చెప్పేసి దీన్ని రూపొందించింది. సో ఫిజికల్ విత్ డిసబిలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు సొంతగా లేచి వాకింగ్ చేసేందుకు ఈ స్కెల్టన్ మనకి పనిచేస్తుంది, దీని పేరు ఫినిక్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో కాలిఫోర్నియా సంస్థ అని చెప్పి చూసుకోవాలి, ఒక ఆవిష్కరణ మనకి సరిపోతుంది. నెక్స్ట్ చూస్తే ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ది మనకు సో ఐఐటి జోధ్పూర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఐఐటి జోధ్పూర్ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇది డిఆర్డిఓతోని ఒప్పందం చేసుకుంది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో ఐఐటి జోధ్పూర్ ప్లస్ డిఆర్డిఓ 2 సంయుక్తంగా ఒక సెంటర్ని ఓపెన్ చేసినాయి. అది మనకు సో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమిక్ సెంటర్ ఆఫ్, సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఎందుకోసం అంటే ఈ డిఫెన్స్ టెక్నాలజీ రంగం లోపల అప్డేట్ని తొందరగా తీసుకురావాలి అంటే సో ఎటువంటి సాంకేతికత రావాలనో అది నేర్పిస్తుందట. సో ఎవరైతే మనకి ఇన్నోవేటర్స్ ఉంటారో ఆ ఇన్నోవేటర్స్కి ట్రైనింగ్ ఇస్తుంది. ఏ విషయంలో అంటే డిఫెన్స్ టెక్నాలజీలో అప్డేట్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని తీసుకురావాలని చెప్పేసి దీన్ని ఐఐటి జోధ్పూర్ లోపల డిఆర్డిఓ సహాయంతో ట్రైనింగ్ అయితే ఇస్తుంది. సో మనం చూస్తే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ ఇన్నోవేటర్స్ అని చెప్పేసి తయారు చేస్తాడు. ఇక్కడ ఏం లేదు, ఇన్నోవేటర్స్ తయారు చేస్తుంది. దేంట్లో అంటే డిఫెన్స్ టెక్నాలజీలో అప్డేట్ని ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తుందట. డిఆర్డిఓ ప్లస్ ఐఐటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు సో 3వ ఆర్టికల్ చూస్తే సో కార్బన్ డైఆక్సైడ్ని
మిథైల్ ఈథర్గా మార్చే ప్రక్రియ, సో డై మిథైల్ ఈథర్గా మార్చే ప్రక్రియను మనకు సో 2 సంస్థలు కలిపి లాంచ్ చేసినాయి. సో మనకి కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి CO2ని డై మిథైల్గా మార్చి ఎల్పిజితోని మిక్స్ చేస్తారట. సో ఎవరు మనకు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉన్నారు. దీంతోపాటు ఢిల్లీలో ఉన్న BHEL భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ అని చెప్పేసి 2 సంస్థలు కలిపి ఈ CO2ని సో డై మిథైల్ ఈథర్గా మారుస్తున్నాయట ఎల్పిజి యొక్క మిశ్రమం కోసం అని చెప్పేసి. ఇది పనికి వస్తుంది. సో మనకు ఉపయోగం ఏంటి అంటే CO2 వాయువు ఎక్కువైతే మనకి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి CO2ని డై మిథైల్ ఈథర్గా మార్చి ఎల్పిజితో మిశ్రమం చేస్తున్నారు కాబట్టి మనకి ఎమిషన్స్ తగ్గిపోతాయి కాబట్టి ఇది మనకి అవసరము. సో IICT హైదరాబాద్ అని చెప్పేసి BHEL అనే 2 కలిపి దీన్ని లాంచ్ అయితే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. ఫోర్త్ది ఏంటి అంటే సో క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం మనకు జనరల్గా ఉపయోగించేది కీమోథెరపీ కదా. అందులోపల మనకి రేడియేషన్ ఉపయోగిస్తాం కాబట్టి అది క్యాన్సర్ కణాలని హెల్తీ సెల్స్ని గుర్తించదు కాబట్టి సో మనకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ వస్తాయి, జుట్టు రాలిపోతుందని చెప్పేసి వేరే వేరే హెల్త్ ఇష్యూ వస్తుంది. అట్లా కాకుండా కేవలం మనకి క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేసే కొత్త థెరపీని మనకు వర్జీనియా వాళ్ళు గుర్తించారు. అమెరికాలో ఉన్నటువంటి వర్జీనియా వాళ్ళు సో వెరీ ఫస్ట్ టైం మనకు క్యాన్సర్ సెల్స్ని మాత్రమే అటాక్ చేసే టెక్నాలజీని ఉపయోగించినారు. దాంట్లో మనకు సైటోకిన్ అని చెప్పేసి ప్రోటీన్ ఉపయోగిస్తారట. సో సైటోకిన్ యొక్క ప్రోటీన్ ఉపయోగించి కేవలం క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేసే టెక్నాలజీని వర్జీనియా వాళ్ళు డెవలప్మెంట్ చేసింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. సరిపోతుంది. ఇది పెద్ద మనకి ఇక్కడ PhD లాంటి కోర్సు ఇక్కడ ఏం అవసరం లేదు. ఇవన్నీ 1 లైన్ క్వశ్చన్సే అండి. మనకు ఎప్పుడు సిలబస్లో ఉన్న టాపిక్ వస్తే మనం ఎక్కువ డిస్కస్ చేయవచ్చు, డిఫెన్స్ కానీ లేదా స్పేస్ కానీ అట్లా వచ్చినప్పుడు. ఇవన్నీ ఒక కొత్త ఆవిష్కరణ అంతే, కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. రైట్, నెక్స్ట్ మనకి ఇంకోటి చూస్తే ఇంకో ఆర్టికల్ ఏముంది అంటే సో బ్లూ వేల్ ఛాలెంజ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఒక ఆన్లైన్ గేమ్ అండి ఇది. బ్లూ వేల్ అని చెప్పేసి ఒక ఆన్లైన్ గేమ్. మన అమెరికాలో ఇండియా విద్యార్థి చనిపోయిందని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయి, బట్ నాట్ కన్ఫర్మ్డ్ ఎట్. ఇంతవరకు ఈ బ్లూ వేల్ కారణం అని చెప్పేసి మనకి ఇంకా నివేదిక రాలేదు, కానీ అనుమానం చెప్పేసి మనకి అన్ని పేపర్లో వచ్చింది. అమెరికా లోపల ఇండియా విద్యార్థి బ్లూ వేల్ ఛాలెంజ్ అనే ఆన్లైన్ గేమ్ కారణంగా చనిపోయిందని చెప్పేసి వార్తలు వచ్చినాయి. సో వాట్ ఈస్ ద బ్లూ వేల్ అని చెప్పేసి చూస్తే ఇది 2013లో మనకి రష్యాలో ఫిలిప్ అనే వ్యక్తి దీన్ని డెవలప్మెంట్ చేసిండు. సో ఇతన్ని తర్వాత జైల్లో పెట్టిండు అనుకోండి. సో ఇందులో మొత్తం మీద 50 డేస్లో 50 ఛాలెంజ్ మనం పూర్తి చేయాలని చెప్పేసి కొన్ని టాస్క్లు ఇస్తారు అన్నట్టు. సో టాస్క్ చాలా హార్డ్గా ఉంటాయట. 50 రోజులు వచ్చినాక మనకి ఆ టాస్క్ లోపల సూసైడ్ చేసుకునేది ఉంటుందట. సో వాళ్ళు చనిపోతారని చెప్పేసి ఈ గేమ్ చెప్తుంది. సో గేమ్ కొంతమంది అడిక్ట్ అయిపోయి చనిపోతున్నారని చెప్పేసి మనకి వార్తల్లో రావడం జరిగింది. సో ఫిలిప్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఈ 5 ఆర్టికల్స్ 1 లైన్లో వస్తాయి. మనకి పేపర్లో ఒక పేజ్ వచ్చింది కానీ సో ఫినిక్స్ అని చెప్పేసి బర్కిలీ, సో ఒక రోబోటిక్స్ స్కిల్టర్ అని చెప్పేసి పిలుస్తాం. IIT జోధ్పూర్ ప్లస్ డివాడో అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాయి ఈ డిఫెన్స్ టెక్నాలజీ లోపల అప్డేట్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ IICT ప్లస్ BHEL అనేది సో CO2ని డై మిథైల్ ఈథర్గా మారుస్తాయట. సో క్యాన్సర్ కోసం అని చెప్పేసి సైటోకైన్స్ అనే ప్రోటీన్ ఉపయోగించి సెల్స్ని నాశనం చేస్తున్నారు. సో మనం డిస్కస్ చేసిన ఇంతకుముందు నెక్స్ట్ కార్ 19 అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. భారతదేశం యొక్క సొంత కార్ టీ సెల్ థెరపీ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని IIT బాంబే యొక్క ఇంక్యుబేటర్ అయిన ఇమ్యూనో యాక్ట్ అని చెప్పేసి రూపొందించింది. టాటా మెమోరియల్ హాస్పిటల్ వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారు ఫ్రమ్ ముంబై అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ కార్ 19 అనేది ఇండియా యొక్క స్వదేశీ కార్ టీ సెల్ థెరపీ. సో నెక్స్ట్ మనకి ఎకాలజీ అంశాలు APPS వాళ్ళ కోసం ఇవి 2 మనకి సిలబస్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే వాసుకి ఇండికస్ అని చెప్పేసి ఉన్నది. సో వాసుకి ఇండికస్, సో ఇది మనకు ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా హిందూ కథనం మనకి పేర్కొన్నది. దాదాపు అన్ని పేపర్లో కూడా అదే వచ్చింది. సో నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న అతిపెద్ద పాములలో ఇది ఒకటి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇదే పెద్ద అని చెప్పి మనం చెప్పలేము ఇక్కడ. ఇది సుమారుగా మనకు 47 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇది ఉండేనట. ఇప్పుడు కచ్ అనే ప్రాంతం లోపల ఒక మైనింగ్ ఉంటుంది. ఆ మైనింగ్ ప్రాంతం పేరు మనకి పనాంద్రో అని చెప్పేసి ఉన్నది. సో పనాంద్రో మైన్ దగ్గర దీన్ని గుర్తించారని చెప్పేసి. సో ఇది వాసుకి అని చెప్పేసి శివుని మెడలో పాము ఉంటుంది కదా, సో అది వాసుకి అట. ఇండికస్ మీన్స్ మనకి ఇండియాలో గుర్తించారు కాబట్టి ఇట్లా మనం పేరు దీన్ని పెట్టుకోవడం జరిగింది.
సో వాసుకి ఇండికస్ అనేది కచ్ ప్రాంతంలో ఉన్న పనాంద్రో మైన్స్ లోపల గుర్తించబడ్డ ఒక శిలాజ పాము అని చెప్పేసి చూసుకోవాలి. ఇది ప్రపంచంలో అతిపెద్ద పాము అని చెప్పేసి అన్ని పేపర్స్ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి అతిపెద్ద పాములలో వన్ ఆఫ్ ది అని చెప్పేసి చెప్పొచ్చు. మొత్తం మీద వాసుకి అంటే శివుని మెడలో ఆ పాము ఉంటుంది కదా మనకు. సో అది ఇండికస్ మీన్స్ ఇండియాలో గుర్తించడం కాబట్టి అలా మనం దీన్ని పేరు పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఫేమస్ సమ్మిట్ మనకి జరగలేదు, ఏప్రిల్ 23న జరుగుతుంది, 29కి అయిపోతుంది. సో అది ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ అని చెప్పేసి INC4 అని చెప్పేసి ఉన్నది. సో ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ ఒట్టావా ప్రాంతం హోస్ట్ చేస్తుంది ఫ్రమ్ కెనడా అని చెప్పేసి చూసుకోవాలి. వెరీ ఫేమస్ ఎకాలజీ అంశం లోపల, సో మనకి పర్యావరణ అంశం లోపల ప్లాస్టిక్ కాలుష్యం కోసం అని చెప్పేసి ఈ సంస్థ మనకి ఈ సమ్మిట్ కండక్ట్ చేస్తున్నాం మనం. సో మనం ఫస్ట్ చూస్తే దీన్ని UNEP అనే సంస్థ కండక్ట్ చేస్తుంది. INC అంటే మనకి ఏంటి అంటే ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ అని చెప్పేసి ఎందుకు పనిచేస్తుంది ఫస్ట్ మనం చూస్తే INC అనేది 2020 నుంచి ఈ ప్లాస్టిక్ కాలుష్యం యొక్క నివారణ కోసం అని చెప్పేసి ప్లాస్టిక్ కాలుష్యం యొక్క నివారణ కోసం అని చెప్పేసి ఒక చర్చలు పెట్టుకుంటుంది. UNEP అనేది INC పేరుతోని ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ అంటే మనకి అన్ని ప్రభుత్వాలు చర్చల్లో పాల్గొంటాయి. మొత్తం మీద 2024 కల్లా ఈ 5 సెషన్స్ కండక్ట్ చేసుకొని 2025 కల్లా బైండింగ్ అయ్యేలా అంటే ఒప్పందం కట్టుబడి ఉండేలా ప్లాస్టిక్ కాలుష్యం యొక్క నిర్మూలన కోసం అని చెప్పేసి ఒప్పందాన్ని వీళ్ళు తయారు చేసుకుంటారట. ఏమంటున్నా అంటే ఇది 22లో ఫస్ట్ మనకు చూస్తే INC1 వచ్చేసి ఉరుగ్వే హోస్ట్ చేస్తుంది ఫస్ట్ది. INC2 వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ 22లో ఇది. 23లో మనకి 2 అయిపోతాయి. సెకండ్ వచ్చేసి మనకి ప్యారిస్ హోస్ట్ చేస్తుంది. 23లో థర్డ్ది ఇంకోటి దీన్ని నైరోబీ హోస్ట్ చేస్తుంది. మనం నైరోబీ అనేది డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఆల్రెడీ. 24లో మనకు 2 అవుతాయి. INC4 అని చెప్పేసి ఈ ఏప్రిల్ మాసంలో స్టార్ట్ అవుతుంది. ఒట్టావా హోస్ట్ చేస్తుంది కెనడా అని చెప్పేసి. 24 డిసెంబర్ మాసంలో INC5 అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దక్షిణ కొరియాలో ఉన్నటువంటి బుసాన్ హోస్ట్ చేస్తుంది. మొత్తం మీద ఏంటంటే 24 కల్లా మనకి చర్చలు అయిపోయి 25 నాటికి ఒప్పందాన్ని తయారు చేసుకోవాలి. కంపల్సరీ బైండింగ్ అయిన ఒప్పందం అని చెప్పేసి పిలుస్తున్నాం, లీగల్లీ బైండింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఒక ప్యారిస్ ఒప్పందం లాగా మనకి ఈ ప్లాస్టిక్ కాలుష్యం కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఏమంటుందంటే మనకి వాతావరణ మార్పుల కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాతావరణ మార్పుల కోసం అని చెప్పేసి చూస్తే క్లైమేట్ చేంజ్ మీద COP21 అని చెప్పేసి 2015లో మనకి ప్యారిస్ హోస్ట్ చేస్తుంది. వాతావరణ మార్పుల్లో హైయెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం మనం. అదేవిధంగా హై సీస్ అగ్రిమెంట్ అని చెప్పేసి 23rd ఇయర్లో న్యూయార్క్ హోస్ట్ చేసింది. మనకి హై సీస్ మీన్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మన కోస్టల్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నటువంటి ఆ సీస్ అయితే ఉందని హై సీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ హై సీస్ రక్షణ కోసం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం న్యూయార్క్ ఒప్పందం కాబట్టి మనం దీంతో కంపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ జీవ వైద్యం కోసం అని చెప్పేసి COP15ని మనము కున్మింగ్ మాంట్రియాలో జరుపుకున్నాము. ఇది జీవ వైవిధ్యం లోపల ప్యారిస్ ఒప్పందం అని చెప్పేసి కంపేర్ చేస్తాం. ప్రతి ఒప్పందాన్ని ప్యారిస్తో ఎందుకు కంపేర్ చేస్తామంటే ఇది అంతటి గొప్పదని చెప్పేసి చెప్పాలని మనం అట్లా కంపేర్ చేస్తాం. అట్లనే సేమ్ మనకు ఈ బూసాన్లో జరిగే మీటింగ్ ఏదైతే ఉందో మనం అక్కడ దీన్ని అమలు చేస్తాం కాబట్టి ఈ ప్లాస్టిక్ కాలుష్యం విషయంలో బూసాన్ సమ్మిట్ని ప్యారిస్ ఒప్పందంగా కంపేర్ చేస్తున్నమాట యాజ్ పర్ హిందూ ప్రకారం చూస్తే. ఇది మనకు కొన్ని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. వాతావరణ మార్పుల విషయంలో ప్యారిస్ ఒప్పందం ఎంత గొప్పదో ఈ బూసాన్ ఒప్పందం కూడా ప్లాస్టిక్ కాలుష్యం విషయంలో అంతే గొప్పదట. కంపల్సరీ వెరీ ఫేమస్ ఇది. INC 1 2 3 4 5 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎందుకు మనకి 4 సరిపోదు అంటే సరిపోదు, విత్ ఇన్ ద సిలబస్లో ఉన్నది. మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది సిలబస్. ఇది గ్రూప్ 2లో ఉన్నది, ABPSC వాళ్ళకు ఉన్నది, గ్రూప్ 2 TSPSC వాళ్ళకు కూడా ప్లాస్టిక్ కాలుష్యం వచ్చే పేపర్ 3 సెక్షన్ 3లో ఉన్నది. కాబట్టి ఈ 4-5 సమ్మిట్స్ వెరీ వెరీ ఫేమస్. మనము ఈ ఏప్రిల్ 29th ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పూర్తిగా మనం ఒప్పందంలో ఏంటి ఉందని చెప్పేసి డిస్కస్ చేద్దాం. కంపల్సరీ వెరీ ఫేమస్ సమ్మిట్స్ అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సిలబస్లో ఉంది కాబట్టి డెప్త్గా చూడాలి. ప్రతి అంశాన్ని మనము ఒక విధంగా అధ్యయనం చేయవద్దు.
ఒక విషయం కరెంట్ అఫైర్స్లో ఉన్నది అంటే సో ఆ ప్రశ్న మనకి మన మెయిన్స్ పేపర్లో ఉన్నట్లయితే వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నేను ఇన్ఫ్యాక్ట్ వ్యూస్ కోసం అట్లా చెప్పట్లేదు. సో మనకి వ్యూస్ ఇక్కడ నథింగ్ మ్యాటర్, కానీ కంపల్సరీ ఏమంటున్నా అంటే ఏబిపిఎస్ గ్రూప్ 2 వాళ్ళు కాదు నేను చెప్పేది. సో అందరికి ఎవరైనా కూడా మనకు ఒక పాలిటీ, ఒక ఎకనమీ, ఒక ఎకాలజీ, ఒక డిఫెన్స్, ఒక స్పేస్, ఒక హిస్టరీ అనేది మనకు వార్తల్లో ఉన్నది అనుకున్నప్పుడు అక్కడ ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నుంచి నేరుగా రావచ్చు, లేదా జిఎస్ పాయింట్ ఆఫ్లో రావచ్చు, రైట్. కాబట్టి ఇవి సో 5 సబ్మిట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి జరిగేది ఎన్నోది 4th అని చెప్పేసి చూసుకోవాలి. ఇప్పుడు ఏబిపిఎస్ వాళ్ళు స్కిప్ చేయవచ్చు, గ్రూప్ 2 వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మనకి అన్నీ అయిపోయింది. నెక్స్ట్ జాగ్రఫీ అని చెప్పేసి, హిస్టరీ అని చెప్పేసి అవార్డ్స్ రిపోర్ట్ ఇవోటి వస్తాయి. నెక్స్ట్ జాగ్రఫీ మనకి సో యూపీలో మరొక 2 GI ట్యాగ్స్ వచ్చినాయండి. సో మొత్తం మీద మనకి యూపీ ఫస్ట్ ర్యాంక్ ఉన్నది GI ట్యాగ్స్ లోపల. 31 మార్చిన ఒకేసారి 60+ వచ్చినాయి మనకు. మనం డిస్కస్ చేసినాం 60+ అవి ఏంటని చెప్పి డిస్కస్ చేయలేదు, కానీ 60+ అని చెప్పి డిస్కస్ జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు చూస్తే మనకి యూపీ అట మొత్తం మీద సో 75 అయినట్టండి. సో యాజ్ పర్ హిందూ ప్రకారం చూస్తే 75 అయినాయట. సో మనకి 75 అనేది ఇక్కడ ఏం అవసరం లేదు, కానీ రెండేంటి మనకంటే సో ఇవి 2 కూడా వారణాసి ప్రాంతంలో వచ్చినాయండి. ఒకటేమో బర్ఫీ, దీన్ని తిరంగా బర్ఫీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఒక స్వీట్ మనకు 3 రంగులు ఉంటాయి. మా త్రివర్ణ పతాకం ఉంది కదా. సో ఇన్ఫ్యాక్ట్ కషాయం కోసం అని చెప్పేసి వాళ్ళు ఉపయోగించేది కుంకుమ పువ్వుని ఉపయోగిస్తున్నారు. వైట్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఆ జీడిపప్పు, ఈ కష్యూ నట్స్ ఉంటాయి కదా, వాటిని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ ఇంకేముంటుంది మనకు సో గ్రీన్ కోసం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అదేంటి ఆ పిస్తా అని చెప్పేసి ఉపయోగిస్తున్నారు. ఈ మూడింటిని ఉపయోగించి ఆ స్వీట్ తయారు చేస్తారట, బర్ఫీ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మనకి సో మెటల్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఉన్నది. సో మెటల్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఇది దాలువా మూర్తి అని చెప్పేసి ఆ ప్లేస్లో వెరీ ఫేమస్. సో మనకి వారణాసి ఇంతకుముందు 30 ఉండే కదా, 2 అయినాయి కాబట్టి 32 అని చెప్పేసి పిలుస్తాం. ఒకే ప్రాంతంలో ఎక్కువ GI ట్యాగ్స్ అంటే మనకి వారణాసి వస్తుంది, రాష్ట్రం వచ్చేసి యూపీ వస్తుంది. సో మనకి 31 మార్చిన ఒకేసారి మొత్తం మీద 60+ వచ్చిన GI ట్యాగ్స్. 60 మనం డిస్కస్ చేయలేదు వాస్తవంగా, బట్ మనకి అవసరం లేదని చెప్పొచ్చు. మంత్ ఎండింగ్లో నేను లిస్ట్ అయితే ఇస్తాను, మొత్తం 64 ఏమో ఉన్నాయి, లిస్ట్ ఇస్తాను, బట్ వాటి చదవకండి, అవసరం లేదు. జాగ్రఫీ ఆర్టికల్స్ అండి ఇవి. నెక్స్ట్ మన హిస్టరీ చూస్తే తెలంగాణ పేపర్లో మనకు వచ్చింది కొత్త మతం అని చెప్పేసి వచ్చింది. సో ఆ మతం పేరు మనకి అబ్రహమిక్ మతం అని చెప్పేసి ఉంది. సో పెద్దగా అవసరం లేదు, స్కిప్ చేయండి, బట్ ఒకసారి చూడండి సరిపోతుంది. సో అబ్రహమిక్ మతం అని చెప్పేసి ఇది 3 మతాల కలయిక, క్రిస్టియానిటీ, ఇస్లాం ప్లస్ జుడాయిజం అని చెప్పేసి ఈ 3 మతాల కలయిక వల్ల మనకి ఏర్పడింది అబ్రహమిక్ మతం అని చెప్పేసి పిలుస్తున్నాం. వాస్తవంగా ఏమైందంటే 2020లో ఈ డొనాల్డ్ ట్రంప్ మనకి అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో అబ్రహం ఒప్పందం జరిగింది. అబ్రహం ఒప్పందం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఏది ఈ ఒప్పందాన్ని వాస్తవంగా సో ఏంటి అంటే ఇజ్రాయెల్ దేశానికి ఉన్న అరబ్ కంట్రీస్కి మధ్య సయోధ్య కోసం అని చెప్పేసి ఒప్పందం పనికి వస్తుంది. సో ఇజ్రాయెల్ ప్లస్ అరబ్ కంట్రీస్, అందులో మనకి UAE అని చెప్పేసి ప్లస్ బహ్రెయిన్ అని చెప్పేసి ఉంటాయి. ఈ 2 కంట్రీస్ ప్లస్ ఇజ్రాయెల్ మధ్య మనకి అబ్రహం ఒప్పందం జరిగింది. అమెరికా బ్రోకరిజం కండక్ట్ చేస్తుంది. అప్పుడే ఈ మతానికి అంకురార్పణ జరిగింది అట. ఏంటి సో జుడాయిజము, ఇస్లాము, క్రిస్టియానిటీ 3 మతం యొక్క సారాంశాన్ని పట్టుకొని కొత్త మతాన్ని 3 దేశాల వాళ్ళు అబ్రహీం అని చెప్పేసి ఆ పేరు పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. బట్ ఎవరు మతాన్ని ఇంతవరకు అయితే స్వీకరణ చేయలేదు, రైట్. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ అబ్రహమిక్ మతం అనేది తెలంగాణ పేపర్లో వచ్చింది కాబట్టి మన ప్రొఫెసర్లు చదివినట్లయితే వాళ్ళు క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ 3 మతాలు అంటే మనకి జుడాయిజం కావచ్చు, లేదా క్రిస్టియానిటీ, ఇస్లాం అని చెప్పి చూసుకోవాలి. 3 మతాల్లో దేవుడు ఒకడే అని చెప్పేసి అట్లా మనకి సారూప్యత అంశాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి మనకు మొబైల్ యాప్స్ కొన్ని ఇవ్వడం జరిగింది మన ఈనాడు పేపర్లో. సో మొబైల్ యాప్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది, CGIR. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ.
అంటే ఫోన్ అనేది పోగొట్టుకున్న చోరీ అయినా కూడా IMEI నెంబర్ ఉపయోగించి బ్లాక్ చేయవచ్చు, దీన్ని తిరిగి పొందవచ్చు. అదే CEIR అని చెప్పేసి పిలుస్తాం. ఇది 19 ఏప్రిల్న అమల్లోకి వచ్చింది కదా. సో 1 ఇయర్ టైంలో మనకి తెలంగాణ వచ్చేసి చూస్తే సో 2వ స్థానం అయితే మనకి ఉన్నది. సో ఫస్ట్ ప్లేస్ మనకి పేపర్లో ఇవ్వలేదండి. నేను అన్ని పేపర్లు చెక్ చేసిన, సో ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏమి ఇవ్వలేదు. బట్ మనం దీన్ని చెక్ చేయాలి కంపల్సరీ. ఏమంటున్నాను, మొత్తం మీద ఈ ఫోన్లు తిరిగి పొందినాయి కదా, మన రాష్ట్రం వచ్చేసి 2వ ప్లేస్ ఉన్నది. సో ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి చూసుకోవాలి కొద్దిగా. సో అది నేను రేపు అప్డేట్ చేస్తాను కంపల్సరీ. CEIR అంటే మనకి ఫోన్ తిరిగి ఇస్తుంది అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ది సో రిక్ విన్ అని చెప్పేసి ఉన్నది. ఏంటి అంటే మనకు సో రిపోర్ట్ ఇన్ఫార్మింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నెంబర్ అని చెప్పేసి అర్థం వస్తుంది. అంటే మనకు సో వేరే కంట్రీస్ నుంచి వేధింపుల ఫోన్లు కానీ లేదా సైబర్ క్రైమ్ ఫోన్లు వచ్చినప్పుడు మనము దీనికి నివేదన చేయవచ్చు. అదే రిక్ విన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. రిపోర్టింగ్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నెంబర్ అని చెప్పేసి అర్థం వస్తుంది. నెక్స్ట్ మూడవది సో నో యువర్ మొబైల్ అని చెప్పేసి ఉన్నది. అంటే ఇక్కడ సో నీ మొబైల్ను కొన్నప్పుడు అది ఎప్పుడు ఉన్నదని చెప్పేసి ఆ నెంబర్ మనం పట్టుకోవచ్చట IMEI నెంబర్ సహాయంతో. నెక్స్ట్ అంటే ఫోన్ యొక్క వ్యాలిడిటీ ఎప్పుడు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి అదేంటి ట్యాఫ్ కాప్ అని చెప్పేసి ఉన్నది. సో ట్యాఫ్ కాప్ అంటే మనకి ఏమొస్తుంది అంటే టెలికామ్ అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అని చెప్పేసి సో మన నేమ్ మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో అన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పేసి అది ట్యాఫ్ కాప్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకా చూస్తే చక్షు అని చెప్పేసి ఉన్నది. సో చక్షు అంటే మనం డిస్కస్ చేసినాం, సైబర్ క్రైమ్ యొక్క విషయాల్ని మనం రిపోర్ట్ చేయవచ్చు, చక్షు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి సంచార్ సాతి అని చెప్పేసి ఉన్నది. సో సంచారి సాతి అని చెప్పేసి మన మొబైల్ కానీ ఈ సిమ్ల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది అందిస్తుంది. సంచార్ సాతి అని చెప్పేసి పిలుస్తాం. ఈ యాప్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, పేపర్లో వచ్చినాయి కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు వీటిని ఆడిట్ని తయారు చేయడం జరిగింది. సో అందులో వెరీ ఫేమస్ చూస్తే మనకు CEIRను, చక్షువును, సంచార్ సాతి అని చెప్పేసి 3 గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 పెద్దగా అవసరం లేదు, బట్ చదవాలి ఒకసారి. సో ట్యాఫ్ కాప్ అంటే ఏంటి అంటే మన పేరు మీద సిమ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ మనకు చూపిస్తా అని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్ సో వెరీ ఫేమస్ కమిటీ మనకి వార్తల్లో ఉంది, రాజేందర్ కే ధామిజా అని చెప్పేసి. సో వెరీ ఫేమస్ టాస్క్ ఫోర్స్ అండి ఇది. సో టాస్క్ ఫోర్స్ కమిటీ, నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎందుకోసం అంటే ఈ బ్రెయిన్ హెల్త్ విషయంలో సో మనకి ఎక్కువ చూస్తే గిట్ట ఎక్కువ మందికి ఈ మైగ్రేన్ తలనొప్పి అని చెప్పేసి వస్తుంది, పెరిలాసిస్ వస్తుంది, ఆ చేతులు మనకి వణుకుతూ ఉంటాయి. సో అటువంటి వ్యాధుల యొక్క రుగ్మత కారణం ఏంటంటే మనకు మెయిన్గా సో నాడీ రుగ్మత. సో దీనికి కారణం ఏంటని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది పరిశోధన చేస్తుందట. ఎందుకోసం అంటే ఈ రుగ్మత ఫలితంగా ప్రపంచంలో మనకి సుమారుగా 1 ఇయర్కి 9 మిలియన్స్ మంది అంటే 90 లక్షల మంది చనిపోతున్నారట. సో దీనికోసం అని చెప్పేసి అది ఎలా వస్తుంది రోగం అని చెప్పేసి అధ్యయనం చేస్తుంది. సో నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది సో మనకి తెలుగు పేపర్లో కమిటీ పేరు ఇవ్వలేదు, కమిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కానీ కమిటీ పేరు ఇవ్వలేదు. సో రాజేందర్ కే ధామి అని చెప్పేసి పిలుస్తాం. బ్రెయిన్ హెల్త్ మీద ఇది అధ్యయనం చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ చూస్తే ఇది 15 జూలై 2024 నాటికి తన యొక్క రిపోర్ట్ని ఇవ్వాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో కమిటీ అపాయింటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మినిస్ట్రీ అయితే సో గడువు ఎంత మనకి జూలై 15 నాటికి ఇవ్వాలి. ఇష్యూ ఏంటి అంటే బ్రెయిన్ హెల్త్ మీద అధ్యయనం చేస్తుంది. రైట్, ఇది మన కమిటీ వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఒక 2 అవార్డ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో మనం ఫస్ట్ చూస్తే కౌశిక్ రాజశేఖర్ అని చెప్పేసి కర్ణాటక వ్యక్తి. సో ఇతనికి జపానీస్ సంస్థ అనేది ఒక ఫెలోషిప్ ఇస్తుందట. సో అది మనకి వెరీ ఫేమస్. మనం పూర్తిగా చెప్పాలి అంటే ఇంటర్నేషనల్ ఫెలో ఆఫ్ ది ఇంజనీరింగ్ అకాడమీ ఆఫ్ ది జపాన్ అని చెప్పేసి ఉన్నది. ఇంటర్నేషనల్ ఫెలో ఆఫ్ ది అకాడమీ ఆఫ్ జపాన్ అని చెప్పేసి. సో మన ఫస్ట్ వ్యక్తి అట కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సింపుల్ చెప్పాలంటే జపానీ ఫెలోషిప్కి ఎన్నికైనా కర్ణాటక వ్యక్తి అని చెప్పేసి సరిపోతుంది. నెక్స్ట్ మిస్ టీన్ ఇంటర్నేషనల్ ఇండియా. సో మిస్ టీన్ ఇంటర్నేషనల్ ఇండియా
ఇంటర్నేషనల్ ఇండియా. సో మన కేరళ అమ్మాయి మేజో అని చెప్పేసి ఎన్నికైంది. ఈమె మిస్ టీన్ ఇంటర్నేషనల్కి ఇండియా తరపున పోటీ చేస్తుంది. సో మనకి నెక్స్ట్ మంత్లోనే ఢిల్లీ హోస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏమంటున్నా అంటే మిస్ టీన్ ఇంటర్నేషనల్ ఇండియా అనేది రాజస్థాన్ హోస్ట్ చేసింది. సో ఇక్కడ ఇండియన్స్ మాత్రమే పోటీలో ఉంటారు. సో మన మెజో ఎన్నికైంది. నెక్స్ట్ మనం చూస్తే ఇట సో ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అనేది ఏంటి అంటే మిస్ టీన్ ఇంటర్నేషనల్ని హోస్ట్ చేస్తుంది. అందులో మెజో ఇండియా తరపున ఆమె రిప్రజెంటేటివ్గా హాజరవుతుంది. సో మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా వస్తారు. సో ఢిల్లీ రాజస్థాన్ రెండు ఇండియాయే. ఒకటేమో ఇండియా తరపున, ఒకటేమో ఇండియా ప్లస్ వేరే కంట్రీస్ కూడా మనకి పాల్గొంటున్నాయి. సో మనకు పూర్తి పేరు చెప్పాలి అంటే మీకు కజియా లిజ్ అని చెప్పేసి పిలుస్తాం. కజియా లిజ్ మెజో అని చెప్పేసి నాకు సరిపోతుంది, మెజో అని చెప్పేసి సరిపోతుంది, ఈజీగా మనకు గుర్తుంటుంది. సో దానికి నేను వేరే కోడ్ పెట్టుకున్నా ఆ కోడ్ మరీ అగ్లీగా ఉంటుంది కాబట్టి అవసరం లేదు. సో నెక్స్ట్ చూస్తే సింపుల్ వన్ లైన్ ఉన్నదానికి సో మనకి వీలైతే ఒక కోడ్స్ పెట్టుకోవాలి. సబ్జెక్ట్ కాన్సెప్ట్ కూడా కోడ్ పెట్టుకోవద్దు, కానీ ఇటువంటి దానికి కోడ్ ఇబ్బంది అయితే ఏం లేదు. నెక్స్ట్ మా సమ్మిట్స్ ఒకటి వార్తల్లో ఉంది. సో సుడాన్ కోసం అని చెప్పేసి సో వెరీ ఫేమస్ అండి. మనకి జియో పాలిటిక్స్లో ఈ సయోధ్య కోసం అని చెప్పేసి కొన్ని సమ్మిట్స్ కండక్ట్ చేస్తాం. అవి మన ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి సో సుడాన్ కోసం అని చెప్పేసి అంతర్జాతీయ మానవత్వ సమ్మిట్ అని చెప్పేసి మనకి సో దీన్ని ప్యారిస్ లోపల ఒక 3 కలిపి హోస్ట్ చేస్తాయి. అది ఫ్రాన్స్ ఉన్నది, సో పేరు గుర్తుపెట్టుకోవాలి, జర్మనీ ఉన్నది ప్లస్ యూరోపియన్ యూనియన్ ఉన్నది. ఈ 3 కలిపి ఈ ప్యారిస్ లోపల సుడాన్ దేశం కోసం అని చెప్పేసి కొంత ఫండింగ్ జమ చేస్తే ఎంత మనకంటే 2 బిలియన్ యూరోలు అయితే మనకు జమ కావడము జరిగింది. సో వెరీ ఫేమస్ మనకి సుడాన్ కంట్రీ లోపల మనం చూస్తే గిట్ట అంతర్యుద్ధం జరుగుతుంది బిట్వీన్ ది పారామిలిటరీ అండ్ మిలిటరీ అని చెప్పేసి. మనం ఇటీవల ఆపరేషన్ కావేరి అని చెప్పేసి కండక్ట్ చేసుకున్నాము ఇక్కడనే. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. సో నెక్స్ట్ మీరు ఆన్సర్ చేయండి. ఆపరేషన్ అజయ్ అని ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మనకు ఒకటి ప్లేసెస్ అని చెప్పేసి ఒక ప్లేస్ మనకి వార్తల్లో ఉంది. సో గియు అనే గ్రామం వార్తల్లో ఉన్నది. ఇది స్పిటి డిస్ట్రిక్ట్ లోపల ఉంటుంది. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం. ఈ గియు ప్రాంతానికి వెరీ ఫస్ట్ టైం మొబైల్ కనెక్షన్ వచ్చిందని చెప్పేసి మనకి ఈనాడు ఆర్టికల్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇది నిన్న న్యూస్ మనకి నిన్న మిస్ అయింది వాస్తవంగా. సో ఇన్ఫ్యాక్ట్ స్క్రీన్ షాట్లో మనకు ఆ పీడిఎఫ్ ఫైల్ రాలేదనుకుంటే మొత్తం మీద. సో గియు చూస్తే మనకి ఫస్ట్ టైం మొబైల్ కనెక్షన్ వచ్చింది కాబట్టి సో వెరీ ఫేమస్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ రిపోర్ట్స్లో చూస్తే మన సెల్ ఫోన్లో రికవర్ అని చెప్పేసి ఈ CEIR స్టార్ట్ అయ్యి 1 year అయిపోయిందట. తెలంగాణ ర్యాంక్ నెంబర్ 2 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ మనకి ఇవ్వలేదు కాబట్టి నేను పూర్తిగా డిస్కస్ చేస్తాను దాని గురించి. తెలంగాణ కరెంట్ అఫైర్స్ మనకి 2 అంశాలు ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే మనకి వాయిస్ ఆఫ్ హెరిటేజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ ఏంటి మనకి వాయిస్ ఆఫ్ హెరిటేజ్. ఇది ఇవాళ పేపర్లో వచ్చింది, బట్ మనకి ఇది ఏప్రిల్ 18న సో వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఈ బాన్సిలాల్ మెట్ల బావిలో మనకి తెలంగాణ ప్రభుత్వం యొక్క కార్యక్రమం ఏంటి అంటే వాయిస్ ఆఫ్ హెరిటేజ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఏప్రిల్ 18 మనకి ఏంటి అంటే వరల్డ్ హెరిటేజ్ డే అని చెప్పేసి పిలుస్తాం. థీమ్ ఏంటి మనకంటే డిస్కవరీ అండ్ ఎక్స్పీరియన్స్ డే అని చెప్పేసి అర్థం వస్తుంది మనకు. అంటే సో ఈ హెరిటేజ్ని మనం డిస్కవరీ చేయాలి, అనుభవించాలని చెప్పేసి థీమ్ వస్తుంది. డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డే అని చెప్పేసి ఈ వరల్డ్ హెరిటేజ్ డే యొక్క థీమ్గా మనం తీసుకోవడం జరిగింది. మనం ఈ డేని వాస్తవం మనం డిస్కస్ చేయలేదు, కానీ తెలంగాణ ప్రభుత్వం అనేది ఇట్లా కండక్ట్ చేసింది కాబట్టి ఆ థీమ్ మనం చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే ఏషియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అని చెప్పేసి మనకి గచ్చిబౌల్ లోపల ఉన్నది. ఒక రికార్డు సృష్టించింది. ఇది ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకి సో తొలిసారిగా ఆసియా లోపల ఈ ట్రాన్స్ప్లాంట్ అమర్చి చికిత్స చేసిందట. వెరీ ఫస్ట్ టైం ఇన్ ఆసియా కాబట్టి మనము ఈ ఆసియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఇన్ఫ్యాక్ట్ మనం హాస్పిటల్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళు న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్ ద్వారా వెరీ ఫస్ట్ టైం మైగ్రేన్ యొక్క తలనొప్పిని పూర్తిగా నిర్మూలన చేసినది కాబట్టి ఆమె మారిషియస్ అమ్మాయి అని చెప్పేస్తున్నది. సో అమ్మాయి పేరు మన ప్రశ్న వస్తుందంటే సో ప్రైవసీ కింద ప్రశ్న దాదాపుగా ఇవ్వరని చెప్పేసి చూసుకోవాలి. 2 మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఏషియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్యాస్ట్రో అనేది గచ్చిబౌల్ లోపల ఉంటుంది. వెరీ ఫస్ట్ టైం మైగ్రేన్ తలనొప్పి కోసం అని చెప్పేసి అది చికిత్స అందించింది మన ఆసియా లోపల ఫస్ట్ టైం కాబట్టి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. సో మనం ఫస్ట్ చూస్తే ఒకటి 21 ఏప్రిల్ నేషనల్ సర్వీస్ డే అని చెప్పేస్తున్నది. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి.
థీమ్ కూడా వస్తుంది, నేషనల్ సివిల్ సర్వీస్ డే అని చెప్పేసి పిలుస్తాం. పాలిటీ మనకి సో ఈ మహమ్మద్ అబ్బాస్ కాసిం అని చెప్పేసి ఉంది కదా, మహమ్మద్ అబ్దుల్ కాసిం అని చెప్పేస్తుంది కదా. సో ఆ కేసు చూస్తే మనకి ఫారెస్ట్ని నేషనల్ అసెట్స్గా సుప్రీంకోర్టు అభివర్ణించింది. సో స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహమ్మద్ అబ్దుల్ కాసిం అని చెప్పేసి కేసు పేరు. ఎకనామీ చూస్తే IRDAI యొక్క 25th ఇయర్ కాబట్టి సో మనము ఏ రకమైన సంస్థ అని చెప్పేసి, ఏ కమిటీ అని చెప్పేసి, హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ హెల్త్ సెక్టార్ లోపల ఇన్సూరెన్స్ విషయంలో మనకు కొన్ని మార్పులు వచ్చినాయి. 65 years ఉండేది తొలగించాలని చెప్పేసి చూసుకోవాలి. వెయిటింగ్ వచ్చేసి 5 years ఉండేది, సో ఇన్ఫ్యాక్ట్ 4 years ఉండేది, దీన్ని 3కి చేంజ్ చేసిందని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చూస్తే మనకు ఎకనామీ ఏముందంటే సో బిట్కాయిన్ యొక్క హాల్వింగ్ అని చెప్పేసి మనకి 4th జరుగుతుంది. ఇది 3.125 అని చెప్పేసి ఉన్నది. ఇప్పుడు బిట్కాయిన్ లోపల ఒక బ్లాక్ని యాడ్ చేస్తే, ఒక లావాదేవీ పూర్తి చేస్తే ఆ మైనర్స్కి వచ్చే రివార్డ్ ఎంత 3.125 అని చెప్పేసి చూసుకోవాలి. ఎకనామీ అయిపోయింది. స్పేస్ చూస్తే మనకి జూనో అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ జూపిటర్ యొక్క ఉపగ్రహం అయిన IO మీద అగ్నిపర్వతాల ఉనికిని వెరీ ఫస్ట్ టైం మనకి ఐడెంటిఫై చేసింది జూనో అని చెప్పేసి. ఇంకోటి డ్రాగన్ ఫ్లై అని చెప్పేసి వార్తల్లో ఉంది. డ్రాగన్ ఫ్లై వచ్చేసి మనకు టైటాన్ మీద ఇన్ఫ్యాక్ట్ నాసా 28లో ప్రయోగిస్తే 34లో ఇది ఇన్ఫ్యాక్ట్ ప్రయాణం చేస్తుందట టైటాన్ మీదకి. ఈ జూనో చూస్తే మనకి 2011లో ప్రయోగిస్తే ఏరియన్ ఇన్ఫ్యాక్ట్ అట్లాస్ 5 ద్వారా పోయింది. ఇది స్పేస్ ఆర్టికల్స్. డిఫెన్స్ చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ పూర్వీ లెహర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈస్టర్న్ నావల్ కమాండ్ కండక్ట్ చేసింది. సో దాంట్లో మనకు అండమాన్ నికోబార్ కమాండ్ హాజరైంది, ఎయిర్ ఫోర్స్ కమాండ్ అయింది, ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి హాజరైనాయి. ఇదంతా మనకు డిఫెన్స్ ఆర్టికల్స్. నెక్స్ట్ ఈ డిఫెన్స్ ఆర్టికల్ లోపల ఉత్తర కొరియా మనకు 2 క్షిపణులు ప్రయోగించింది. ప్యోల్జీ అని చెప్పేసి పిలుస్తాం, ఇంకోటి హవాసాల్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల చూస్తే సో IIT జోధ్పూర్ వార్తల్లో వచ్చింది, ప్లస్ DRDO 2 కలిపి మనకి DRDO ఇండస్ట్రియల్ అకాడమిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక సెంటర్ని ఓపెన్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ చూస్తే ఇంకోటి సో బార్కిల్లో ఉన్నటువంటి సంస్థ మనకు సో ఏంది ఇన్ఫ్యాక్ట్ ఈ దివ్యాంగుల కోసం అని చెప్పేసి ఒక రోబోటిక్ స్కెల్టన్ని తయారు చేయడం జరిగింది. ఇంకా చూస్తే ఇంకేమున్నాయి మనకు ఈ IICTను BHEL సంస్థలు CO2ని డైమిథైల్ ఈథర్గా మార్చారని చెప్పేసి చూసుకోవాలి. తర్వాత సరే ఇంకా మొత్తం మీద ఇంకా 2-3 ఉన్నట్టున్నాయి, అవి కూడా ఈజీగా ఉన్నాయి. తర్వాత చూస్తే ఇవి మనకు స్పేస్ ఆర్టికల్స్. నెక్స్ట్ ఎకాలజీ అంశాలు చూస్తే గిట్ట సో మనకు ఇన్ఫ్యాక్ట్ ఒక పాము మనకి కచ్ లోపల గుర్తించామని చెప్పేసి చూసుకోవాలి. తర్వాత చూస్తే ఇంకొకటి ఇది INC4 అని చెప్పేసి ఒట్టావో అనేది కండక్ట్ చేస్తుంది. సో కెనడా అని చెప్పేసి INC4 అది. సో ఇవి మనకి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మిగతా అన్నీ కూడా ఈ అవార్డ్స్ కానీ లేకుంటే మిస్ టీన్ అని చెప్పేసి ఆ అమ్మాయి పేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళైతే ఆ వాయిస్ ఆఫ్ హెరిటేజ్ను ఆ మ్యారిసెస్ అమ్మాయికి మైగ్రేన్ కోసం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం చికిత్స అని చెప్పేసి గుర్తుపెట్టుకో, సరిపోతుంది. ఇది ఈరోజు మన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మనకు ఎక్కువ మంది ఈ పేపర్ క్లిప్స్ ద్వారా క్లాస్ చేయమని చెప్పేసి చెప్పారు. బట్ మనకి అట్లా చేస్తే సో నా బద్ధకం వల్ల నేను నోట్స్ రాయలేకపోతా. సో నిన్న నేను నోట్స్ రాయలేదు వాస్తవంగా దాన్ని. అట్లా మీకు GS పాయింట్స్ కొన్ని మిస్ అవుతాయి. కాబట్టి మనకి బోర్డు ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అదే ఈజీగా ఉంటుంది. క్లాస్ చెప్పేందుకైనా మీకు డైలీ నోట్స్ రాసుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్, బోర్డే బెస్ట్, ఎక్కువ పాయింట్స్ కవర్ అవుతాయి. అదే మనకి A-to-Z రికార్డు చూస్తే గిట్ట అక్కడ ఏమున్నదో అదే మనం చెప్పేస్తాం, అయిపోతుంది. సో అది కాబట్టి బోర్డు ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.